ఇదిగోండి ఇలా జరుగుతుంది ఈరోజు మన ఇంట్లో గుమ్మడికాయ సంబరాలు అనమాట. పంప్కిన్ డే. ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది, భలే ఉంది. ఇంకా నా మాట కొట్టేలేక అమ్మ చెప్పింది కదా అని చెప్పి కొద్దిగా టేస్ట్ చూసింది, ఇంకా బాగా నచ్చింది అనమాట. నేను ఇంకొంచెం కూర వేసుకున్నా, కూర బాగుంది. చూడండి, ఇది అసలు అసలు నచ్చదు తనకి, అసలు కొంచెం కూడా తిందనమాట, కొద్దిగా తింటుంది. గుమ్మడికాయ అంటే స్వీట్ కదా స్వీట్ కదా అని తినముద్ద. చూడండి ఈ రకంగా చేసి చూడండి, అసలు ఎక్సలెంట్ అనమాట. ఒక ముద్ద తినేవాళ్ళు 10 ముద్దలు గ్యారంటీగా తింటారు, మళ్ళీ లావ్ అయిపోతారు. చూసుకోండి. అమ్మమ్మ సూపర్. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. పెద్దవాళ్ళందరికీ నమస్తే, చిన్నపిల్లలందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నాను. మనం అందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి గుమ్మడికాయ, సగం గుమ్మడికాయ మా అక్క పంపించిందండి. ఈ గుమ్మడికాయ మొక్క చూసారా ఎంత పెద్దది పంపించిందో. ఈ గుమ్మడికాయతోటి మనం ఇవాళ చేసుకుందాం గుమ్మడికాయ రెసిపీ. ఇది దీంతో ఇలా కొట్టాలన్నమాట. కట్ చేద్దామా? గట్టిగా కట్ చేయాలి, 2 చేతులతో కట్ చేయాలి. ఉండండి చూపిస్తా. ఇదిగోండి ఇలా కట్ చేశాను. మనం ఏం చేసుకోవాలనేది నేను చూపిస్తాను. నేనేం చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇదిగోండి ఇలాగ కట్ చేయడం వచ్చిందనమాట మనకి. మరి అంతే ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకని ఇట్లానే వస్తుంది. షాప్ వాళ్ళు భలే కట్ చేస్తారండి, అమ్మేవాళ్ళు సూపర్గా కట్ చేస్తారు. ఇది అన్నమాట. ఈ తొక్క తీసేసుకుందాము. తొక్క తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాక మనం రెడీ తయారు చేసుకుందాం. ఇంట్లో శనగపప్పు పెట్టాను. శనగపప్పు కోత వచ్చింది, అదే కుక్కర్ విజిల్ వచ్చింది. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతాయి, ఆఫ్ చేసేసేయచ్చు. ఇదిగోండి ఈ గుమ్మడికాయ కట్ చేశాను. కట్ చేసుకుని ఇది పులుసు, ఇది పప్పు. ఈరోజు అంతా గుమ్మడికాయతోటే వ్యవహారం అంతా. ఇదిగోండి ఇదో గుమ్మడికాయ, ఇది కూడా మా అక్కే ఇచ్చింది గుమ్మడికాయ. ఇలా గుమ్మడికాయ, వంకాయ, ఇంకా దొండకాయ, ఇట్లా అవన్నీ పంపించిందండి. కూరలు, చిక్కుడుకాయలు ఇవన్నీ పంపించింది అనమాట. మా అక్క అలా చేస్తూ ఉంటుంది. చెల్లెళ్ళు అంటే ప్రేమ కాబట్టి చెల్లెళ్ళకి పంపిస్తూ ఉంటుంది అలాగా. ఇదిగోండి ఇదనమాట ఈ గుమ్మడికాయ తోటి ఈరోజు మనం చేసేసుకుందాం సూపర్ టేస్టీగా ఉండే వంటలు అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం గుమ్మడికాయ అంటేను చెప్పండి. గుమ్మడికాయ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో తెలియజేయండి. ఇది గుమ్మడికాయ దప్పలం, పులుసు దప్పలం ఒకటే నాకు తెలియదు. దప్పలం చేసుకుందాం. ఇది మంచి కూర చేసుకుందాము. దీంట్లోకి వడియాలు వేయించుకుంటే, పిండి వడియాలు ఉంటాయి కదా, అవి చిట్టి వడియాలు మనం పెట్టుకున్నాం చూడండి. నా మనవరాలు మొత్తం తీసేసింది కదా, పీకింది కదా, ఆ వడియాలు వేయించుకుందాం. సూపర్ సూపర్ అనమాట. ఇంకా పండగే పండగ, అంత బాగుంటుంది. ఇదండి ఈ గుమ్మడికాయ గింజలు చూసారా ఎంత మంచిదో, చాలా మంచిది, హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ గింజలన్నీ తీసేసి నేను పొడి కొడతాను. పొడి చేయడం మనం చూసుకుందాం. గుమ్మడి గింజల పొడి అనమాట, అది కూడా చేసుకుందాము. అయితే ఈ గుమ్మడికాయ కూడా నేను కొట్టేస్తానండి. కొట్టించేసి నేను కొట్టను, మా వారి చేత కొట్టించాలి. మగవాళ్లే కొట్టాలి, ఆడవాళ్ళు కొట్టకూడదు. గుమ్మడికాయ ఏదైనా సరే, బూడిద గుమ్మడికాయ అయినా సరే, మామూలు గుమ్మడికాయ అయినా సరే, ఆఖరికి మగవాళ్ళు చిన్న ఘాటు ఇట్లా అయినా సరే ఒక చిన్న ఇలా కత్తితోనైనా ఘాటు పెట్టి ఇవ్వాలన్నమాట. అప్పుడు మనం కట్ చేసుకోవాలి. అది మేము చేసే విధానం అనమాట. మా ఫ్యామిలీలో అందరూ ఇట్లనే చేస్తారు. అదే నాకు కూడా తెలుసున్నది మీకు చెప్తున్నాను. ఇదిగోండి ఇది అయితే కనుక మనం ఇది కట్ చేసేసి నేను ముక్కలన్నీ అందరికీ పంచేస్తాను. నేను ఇన్ని గుమ్మడికాయ ముక్కలు ఏం చేస్తామండి, 4గురికి ఇస్తే వాళ్ళు గబగబా చేసేసుకుంటారు కదా.
ఇన్ని రోజులు నేను ఉంచుకోకుండా తొందరగా చేసేసుకుందాం, ఇచ్చేద్దాం. అందరూ చక్కగా సకాలంలో అందరూ చేసుకుంటే బాగుంటుంది. ఇది చల్లారాక మనం చూద్దాం ఏం చేసుకోవాలనేది చూద్దాం. ఓకేనా? ఇదిగోండి కడిగేసుకుని పెట్టేసుకున్నాను గుమ్మడికాయ ముక్కలు. అలాగే ఇది పులుసులో ముక్కలు అనమాట. మామిడికాయ దప్పలం, కరివేపాకు చూసారా ఎంత కరివేపాకు పెట్టుకున్నానో. ఇది పప్పులోకి, ఇది పులుసులోకి, ఇది పోపులో వేసుకుంటాను. పోపులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. పులుసు తర్వాత పోపులో వేసుకోండి, కరివేపాకు సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే ఇదిగోండి మామిడికాయ ముక్కలు మొన్న తీసుకొచ్చాను. ఆవకాయ పెట్టిన టైంలో చూపించాను మీకు నేను, బేబీ ఆవకాయ అంటే పిల్లల ఆవకాయ పెట్టినప్పుడు చూపించాను. ఇది మామిడికాయలు మా అమ్మాయి చెట్టు నుంచి కోసుకొచ్చింది అనమాట, వాళ్ళ మాయగారు వాళ్ళ ఇంట్లోది. ఆ మామిడికాయలు కింద పడి పగిలిపోయాయి కదా, పగిలిపోయిన మామిడికాయలు ఉన్నాయి. అవన్నీ నేను వేస్ట్ చేయనని చెప్పాను కదా, వేస్ట్ చేయకుండా చింతపండుకి బదులు నేను ఈ పులుసులో వేసేస్తాను అనమాట. ఇదిగో చూడండి, ఈ పులుసులో వేసేసుకుంటాను. ఇలాగ పులుసు దప్పడం పెట్టుకుంటాం కదా, దప్పడంలో వేసేసుకుందాము. అలాగే మొన్న పప్పులు చేశాను, ఈ డర్రు చేశాను, మామిడికాయ డర్రు చేసినప్పుడు ఈ మామిడికాయ ముక్కలు కొంచెం ఉన్నాయి, చాలా పుల్లగా ఉంది. ఇది బాగా పుల్లగా ఉంది. ఆ పుల్ల మామిడికాయలు కొంచెం ఉంచేసాను అనమాట. అది కూడా వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసుకుందాము. చూసారా, మామిడికాయ సీజన్లో ఇలా మామిడికాయలు వాడేసుకోవచ్చండి. నేనైతే చాలా విరివిగా వాడుతూ ఉంటాను. మామిడికాయ అనేది ఎక్కువగా వాడతాను. చింతపండుకి బదులు మామిడికాయ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇట్లా చేసుకోండి, సూపర్గా ఉంటుంది. చలవ కూడా చేస్తుంది. ఎండాకాలం కదా, ఎండాకాలం అప్పుడు ఇలా చేసుకుంటే, మామిడికాయతో చేసుకుంటే చలవ కూడా చేస్తుంది. దీంట్లో నీళ్లు పోసేసుకుని నేను ఉడికించుకుంటాను. ఇంకా దీంట్లో చింతపండు ఏం అవసరం లేదు. ఇంకా ఇలా ఉడకబెట్టేసుకోండి. కొంచెం ఇంత బెల్లం ముక్క వేసుకోవచ్చు. వేసుకుని ఉడికిన తర్వాత చూపిస్తాను. ఇది కూడా పోపులో వేసేసుకుంటాను. ఇదిగోండి మూకుడు పెట్టుకున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకుని కొద్దిగా ఆవాలు, శనగపప్పు వేసుకోవాలండి. శనగపప్పుతో చేస్తున్నాం కాబట్టి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని పోపు పెట్టేసుకుంటాను. పెట్టేసుకుని ఇది వేసేస్తాను అనమాట. ఇందులో ఈ కొబ్బరి ఉందండి, కొబ్బరితో కూడా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది కూరలో కొబ్బరి వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడే అద్దరిపోద్ది అనమాట మన కూర, అద్భుత. సరే నాన్న, ఓకే, నేను తుడుస్తానా బంగారం, నేనే తుడుస్తా, ఓకేనా? పాపాయి స్నానం చేసిందండి. స్నానం చేయాలంటే అమ్మమ్మే తుడవాలని కూర్చుంది. నేను వంట చేస్తున్నాను రా, అమ్మ తుడుస్తుందంటే కుదరదు, నువ్వే తుడవాలి అని కూర్చుందనమాట. సరే నేనే తుడుస్తానని చెప్తున్నాను. ఇదిగోండి పోపు అయితే వేసేసుకోండి. ఇలాగా నెయ్యి వేసుకున్నాను నేను, ఆవు నెయ్యితోటి చేస్తున్నాను అనమాట. పప్పు కదండి, కమ్మగా ఉంటుంది. ఆఫీసులకి పట్టుకెళ్ళేటప్పుడు, బాక్సుల్లో పట్టుకెళ్ళేటప్పుడు నెయ్యి, నూనె అలాంటివి ఏమి వేసుకోరు కదా, అందుకని పప్పులు ఎప్పుడు చేసినా కూడా నేను నెయ్యితోటే పోపు పెడతానండి. అది మీ ఇష్టాన్ని బట్టి చేసుకోండి. పోపు అది వేసేసుకున్న తర్వాత గుమ్మడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసుకున్నది ఈ పోపులో వేసేసుకోండి. ఇలా కలిపేసుకోవాలన్నమాట చక్కగా ఒక్కసారి. కానీ పప్పు అయితే సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. కూర అనమాట ఇవాళ పంప్కిన్ డే, మా అమ్మాయి చెప్పినట్లు ఈరోజు పంప్కిన్ డే అనమాట. ఈ కొబ్బరి కూడా వేసుకున్నానండి. కొబ్బరి ఇలా మిక్సీలో వేసేసుకున్నాను. పచ్చి కొబ్బరే, నేనైతే పచ్చి కొబ్బరే వాడతాను. సామాన్యంగా పచ్చి కొబ్బరే వాడతాను. ఎండు కొబ్బరి అయితే వేసుకోను నేను. మా ఇంట్లో పెద్దగా ఇష్టం ఉండదు ఎండు కొబ్బరి ఎవరికి. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోండి. పచ్చి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా వేసేసుకుని కొబ్బరి కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోండి. చక్కగా కలిపేసుకుని మనం దీంట్లో ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసేసుకోవాలి. పసుపు ఆల్రెడీ నేను వేసేసుకున్నాను, మీకు కనిపిస్తుందో ఇది కూడా చూపిస్తున్నాను. పసుపు వేసుకున్నాను, అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఇట్లా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుందండి, అది కూడా చూపిస్తాను నేను.
ఈలోపు పక్కనే పులుసుకి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా బెల్లం వేసానండి. ఉప్పు బెల్లం కూడా వేసేసుకుని, పసుపు ఉప్పు బెల్లం వేసుకుని పెట్టేసుకున్నాను, మరుగుతుంది. నేను శనగపప్పు ఉడికించుకున్నాను అనమాట. కుక్కర్లో పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను. శనగపప్పు ఉడికిందనమాట, పక్కకు తీసి పెట్టుకున్నాను. ఈ శనగపప్పుని మనం ఇప్పుడు ఇది కూర వేసుకున్నాం కదా, దీంట్లో వేసేసుకుందామండి. గుమ్మడికాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఈ శనగపప్పుని నీళ్ళతో సహా వేసేసుకోండి. నీళ్ళు పడతాయి దీంట్లోని ఉడకడానికి కోసం అని చెప్పి కొంచెం నీళ్ళు పడతాయి. కొద్దిగా మెత్తబడిన తర్వాత ఈ పప్పు వేసేసుకుంటే ఆ పప్పుతో పాటు ఇంకా కొంచెం బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఇలా ఒకసారి కలిపేసుకోండి శుభ్రంగాను. అలాగే కొబ్బరి వేసిన మిక్సీ జార్ ఉంది కదా, ఆ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకుని అది కూడా దీంట్లో వేసేసుకుంటాను నేను. ఇదిగోండి, ఇలాగ దీంట్లో నీళ్ళు పోసేసుకున్నాను. ఇట్లా పోసేసుకుని మూత పెట్టేసుకుందామండి, మగ్గిపోతుంది. ఇప్పుడు మనం గుమ్మడికాయ కొట్టుకున్నాం కదా, ఆ గుమ్మడికాయ గింజలు ఉన్నాయి కదా, ఆ గింజలన్నీ కూడా నేను ఇగో చిల్లుల ప్లేట్లో వేసుకున్నానండి. శుభ్రంగా ఇలాగా కడిగేసుకుంటున్నాను అనమాట. కడిగేసుకుని దీంట్లో ఉన్న గుమ్మడికాయ తొక్కలు ఏదైనా ఉంటాయి కదా, లోపల ఉన్నవి పలుపు లాంటిది ఏదైనా ఉంటుంది కదా, అవన్నీ తీసేసుకోండి. బురుగు లాంటిదంతా తీసేసుకుని గింజలు శుభ్రంగా కడిగేసేసుకుని ఎండలో పెట్టేసుకుంటే బాగా ఎండిపోయిన తర్వాత దీంతో గుమ్మడి గింజల కారప్పొడి చేసుకోవచ్చండి. చాలా చాలా బాగుంటుంది. గుమ్మడి గింజలు హెల్త్కి చాలా మంచిది కదా, ఇవాళ రేపు వాడమని చెప్తున్నారు అందరూ. అందుకని దాంతో కారప్పొడి చేసేస్తాను నేను. ఇదిగోండి, ఇవి జార్లు కూడా కడిగేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. కొబ్బరి వేసుకున్నాం కదా, కొబ్బరి మిక్సీ వేసుకున్న జార్ కూడా కడిగేసుకుని అప్పటికప్పుడే వెంటనే కడిగేసుకుని పెట్టేసుకుంటాను. అలాగా కూర ఉడుకుతుంది, పులుసు మరుగుతుంది. చూడండి, అసలు మంచి వాసన అయితే వస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది వాసన అయితే. పక్కనైతే రైస్ అయితే అయిపోయింది, ఇవన్నీ తీసి చూపిస్తున్నాను. చూడండి, రైస్ అయితే ఉడికింది. ఇది ఇట్లా ఉంది చూడండి. పొద్దున్నే ఇలానే ఉంటుంది. బియ్యపిండి, 1 స్పూన్ బియ్యపిండి ఇట్లా వేసేసుకోండి. పులుసు మరుగుతుంది కదండి, పులుసు కొంచెం అత్తుకున్నట్టు ఉండాలి అంటే కనుక, మరి నీళ్ళగా తీర్థం ప్రసాదంలా ఉండకుండా అత్తుకున్నట్టు ఉండాలంటే కనుక 1 స్పూన్ బియ్యపిండి వేసుకుని కలిపేసుకుని ఈ పులుసులో పోసుకోండి, బాగుంటుంది అనమాట. కొంచెం చక్కగా ఉంటుంది, వేసుకోవడానికి బాగుంటుంది. మరీ నీళ్ళలా లేకుండా కాస్త అత్తుకున్నట్టు ఉంటుంది అనమాట. కొంచెం సేపు ఉడకాలి, అది పోసిన తర్వాత ఉడకాలి. ఇదిగోండి, పులుసుకి పోపు కూడా వేసేసుకున్నాను నేను. దీంట్లో మాత్రం నూనె వేసుకున్నానండి. నూనె వేసుకుని, పులుసులకి నూనె బాగుంటుంది. ఆయిల్ వేసుకుని, అదే పుల్లటి పులుసు ఉంటుంది కదా, పప్పు లేకుండా వేసుకుని పులుసు ఉంటుంది కదా, దానికి మాత్రం ఆయిల్ వేసుకుని కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు పడంగా వేసుకున్నా, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, ఇంగువ వేసుకుని పోపు పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2 కరివేపాకు పైన కూడా వేసుకున్నానులేండి. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. పులుసు మరుగుతుంది కదా, కొంచెం ఒక గుప్పడంత కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర అంటే చాలా చాలా ఇష్టం అనమాట. అందుకని కొత్తిమీర బాగా దొరికేస్తుంది మార్కెట్లో, అందుకని ఒక గుప్పడు దాంట్లో వేసేసాను. ఇదిగోండి, కూర అయితే మూత తీసి చూసుకుంటున్నాం కదా, అయిపోయింది, ఉడికిపోయింది కూర అయితే. చూడండి ఎంత బాగుందో, మంచిగా ఉందన్నమాట. ఉత్తి కూర తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంది. ఎప్పుడు తినని వాళ్ళు, అసలు ఇష్టం లేని వాళ్ళు, గుమ్మడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక పిసరంత రుచి చూసారంటే మళ్ళీ తింటారండి, అస్సలు వదిలిపెట్టారు అనమాట. అంత బాగుంది కూర అయితేనే. అసలు వెయిట్ లాస్ వాళ్ళకైతే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొంచెమే నెయ్యితోటి మనం ఈ కూర చేసేసుకోవచ్చు, ఉత్తి కూర తినేసేయచ్చు అనమాట. హెవీగా ఉంటుంది, చక్కగా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది, అంత బాగుంటుంది. దీంట్లో వేసింది ప్రోటీన్ కదా, హై ప్రోటీన్. ఎందుకంటే శనగపప్పు వేసుకున్నాము, అలాగే పంకిన్, కొబ్బరి ఫైబరు కదా, అందుకని మనకి హెల్త్కి చాలా మంచిది కదా. ఇలాంటి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి, తప్పకుండా వాచ్ చేయండి. ఇదిగోండి, కొద్దిగా కరివేపాకు మిగిలిపోతే రెండు
2 ఆకులు దీంట్లో వేసాను, ఒక 2-3 ఆకులేమో పులుసు పోపు దాంట్లో వేసాను అనమాట. పోపు పెట్టుకున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే పోపులో వేగేటప్పుడు చాలా చాలా బాగుంటుందండి. పులుసు అయితే మరిగిపోయింది. మనం పిండి వేసుకున్నాం కదా, పిండి వేసుకున్నప్పుడు అది కొంతసేపు మరిగాలన్నమాట. మరిగిన తర్వాత ఇదిగోండి నేను ఈ గిన్నెలోకి తీస్తున్నాను, పాపాయ్ కోసం అని ఈ గిన్నెలోకి తీస్తున్నాను అనమాట, కారం వేయకుండా. ఈ గిన్నెలో పోపు వేసిన తర్వాత కొంచెం ఆ పోపు కలిపిన తర్వాత తేట లాంటిది తీసి మళ్ళీ దీంట్లో కలుపుతాను. మరి పోపు లేకుండా బాగుండదు కదా, అందుకని పాపాయ్ కూడా కొంచెం ఆ పై తీసి దీంట్లో కలుపుతాను అనమాట. ఇదిగోండి కొద్దిగా ఈ పులుసు కూడా ఈ పోపు దాంట్లో వేసేసుకుని కలిపేసుకుని ఈ గిన్నెలో వేసేసుకోండి. ఆ పులుసు అలాగా మరిగిపోతూ ఉంటుంది. అసలు గుమాయించేస్తుంది వాసన, ఇంగో వాసన అద్దిరిపోతుంది అనమాట. సూపర్ టేస్టీగా ఉంది. అయితే ఈ మామిడికాయ గుమ్మడికాయ దప్పలం అండి, ఎక్సలెంట్ అనమాట, అద్దిరిపోయింది. మా అమ్మాయి అయితే బాక్స్ అద్దేసుకుంటోంది. ఇదిగోండి ఆఖరికి మిగిలిన 3 వడియాలు, ఇవి ఎప్పటికైనా ఇలాగే ఉంటాయి. వడియాలు వేయించాలి. ఇదిగోండి టైం అయిపోతుంది, మా అమ్మాయి బాక్స్ సర్దుకుంటోంది. మన ఇంట్లో పంకిన్ డే. యా, పంకిన్ డే. పంకిన్ రైస్ చేయలేదా? పంకిన్ రైస్ చేయలేదు, పంకిన్ డే. పంకిన్ రసం. నువ్వేదో పేరు చెప్పుంటావులే, నేను మామూలుగా చెప్తున్నా. పంకిన్ నేను ఏది చేయలేదు, రసం. నేను ఏది చెప్పలేదు. పంకిన్ వడియం. పంకిన్ వడియం కాదు. అబ్బా, ఆయిల్ వేడవకుండా వేసేసాను హడావిడిలో. ఇదిగోండి ఇలా గజిబిజి గందరగోళంగా మొత్తం పొద్దున్నే ఇదే మాదిరిగా ఉంటుంది. ఏ రోజు ఇలాగే ఉంటుంది. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకోవడం అవుతుందన్నమాట. బాక్స్ అయితే రెడీ అయిపోయింది, ఇంక ఇది ఒక్కటి వేసుకోవాలి. ఇప్పుడే కదా వేయించాను, వేసేసుకుని బాక్స్ సర్దేసుకుంటుంది. ఈరోజు ఇక్కడతోటి ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పంకిన్ కూర అలాగే దప్పలం నచ్చిన వాళ్ళు గట్టిగా లైక్ చేయండి. ఇదండి, బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.